హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ మైండ్ సక్సెస్. రోజు మనం ఇంట్లో బయట ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం, కానీ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనకు తెలియదు. బట్ ఈ రోజుల్లో బయట ఎక్కడ చూసినా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది కదా. అందుకే ఈరోజు వీడియోలో అలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగులో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ సమ్ సింపుల్ అండ్ యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ టుగెదర్. ఇది జాగ్రత్తగా పట్టుకో. ఇది జాగ్రత్తగా పట్టుకో అంటే హోల్డ్ దిస్ కేర్ఫుల్లీ, హోల్డ్ దిస్ కేర్ఫుల్లీ అని అర్థం. ఇది కింద పడిపోతోంది అంటే ఇట్స్ గోయింగ్ టు ఫాల్, ఇట్స్ గోయింగ్ టు ఫాల్ అంటే ఇది కింద పడిపోతుంది. దాన్ని తాకకు, డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్ అంటే దాన్ని తాకకు అని మీనింగ్. నెక్స్ట్ వన్, ఏదైనా బాగా వేడిగా ఉంది అంటాం కదా. ఇది వేడిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ హాట్, ఇట్స్ హాట్ అని అనాలి. అలాగే ఇది చాలా చల్లగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్, ఇట్స్ వెరీ కోల్డ్ అని అంటాం. ఏదైనా ఒక వస్తువుని ఒక చోట పెట్టినప్పుడు ఇది ఎవరు ఇక్కడ పెట్టారు అని అడుగుతాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, హూ పుట్ దిస్ హియర్, హూ పుట్ దిస్ హియర్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, అది నాకు కనిపించలేదు అని అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ నోటీస్ ఇట్, ఐ డిడ్ంట్ నోటీస్ ఇట్ అని చెప్పాలి. ఇప్పుడే చూశాను అనేదాన్ని ఐ జస్ట్ సా ఇట్, ఐ జస్ట్ సా ఇట్ అని అంటాం. ఎవరో బయట ఉన్నారు, ఎవరో బయట ఉన్నారు అనేదాన్ని సమ్వన్ ఈస్ అవుట్ సైడ్, సమ్వన్ ఈస్ అవుట్ సైడ్ అని అంటాం. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, నేను చూసి వస్తాను అనేదాన్ని ఐ విల్ గో అండ్ చెక్, ఐ విల్ గో అండ్ చెక్ అని అంటాం. తలుపు ఎవరు తీశారు అనేదాన్ని హూ ఓపెన్ ద డోర్, హూ ఓపెన్ ద డోర్ అని అడగాలి. తలుపు తెరిచి ఉంది అనేదాన్ని ద డోర్ ఈస్ ఓపెన్, ద డోర్ ఈస్ ఓపెన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఎవరైనా ఏదైనా చెప్పడం మర్చిపోయాను అని అంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ అని అనాలి. ఎవరికైనా ఏదైనా ముందే తెలుసు అని అంటారు కదా. నాకు ముందే తెలుసు అని చెప్పినప్పుడు ఐ ఆల్రెడీ న్యూ, ఐ ఆల్రెడీ న్యూ అని అంటాం. ఇప్పుడే నాకు తెలిసింది అనేదాన్ని ఐ జస్ట్ ఫౌండ్ అవుట్, ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, ఎవరికైనా నాకు ఇది గుర్తులేదు అని అన్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ రిమెంబర్ అని అంటాం. నాకు గుర్తొచ్చింది అనేదాన్ని ఐ రిమెంబర్డ్, ఐ రిమెంబర్డ్ అని అనాలి. ఒక్కసారి ఆలోచించనివ్వు అని అంటారు కదా. దాన్ని లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని అనాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటారు కదా. దాన్ని యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ అని అంటాం. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అనేదాన్ని యు మిస్అండర్స్టూడ్, యు మిస్అండర్స్టూడ్ అని అంటాం. అది నా ఉద్దేశం కాదు అనేదాన్ని దట్స్ నాట్ వాట్ ఐ మెంట్, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఎవరినైనా నీ ఒపీనియన్ ఏంటి, నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాం కదా. దాన్ని వాట్స్ యువర్ ఒపీనియన్, వాట్స్ యువర్ ఒపీనియన్ అని అడగాలి. యూ డిసైడ్, యూ డిసైడ్ అంటే నువ్వే నిర్ణయించు అని అర్థం. నీ ఇష్టం, నీ ఇష్టం అంటే ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ అని మీనింగ్. నెక్స్ట్, బాగా మబ్బులు పట్టినప్పుడు వర్షం పడబోతోంది అని అంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ గోయింగ్ టు రెయిన్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అని చెప్పాలి. ఇంకా వెలుతురు ఉంది అనేదాన్ని ఇట్స్ స్టిల్ లైట్, ఇట్స్ స్టిల్ లైట్ అని అంటాం. నాకు చాలా నిద్రగా ఉంది, నాకు నిద్ర వస్తోంది అని అంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ స్లీపీ, ఐఎమ్ వెరీ స్లీపీ అని అనాలి. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ఏదైనా బాగా రేట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇది ఇంత ఖరీదా అని అడుగుతాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఈజ్ దిస్ సో ఎక్స్పెన్సివ్, ఈజ్ దిస్ సో ఎక్స్పెన్సివ్ అని అడగాలి. నువ్వు నిజంగా అంటున్నావా అని అన్నప్పుడు డూ యూ రియల్లీ మీన్ ఇట్, డూ యూ రియల్లీ మీన్ ఇట్ అని అడగాలి. అది వినడానికి బాగుంది అనేదాన్ని దట్ సౌండ్స్ గుడ్, దట్ సౌండ్స్ గుడ్ అంటే అది వినడానికి బాగుంది అని మీనింగ్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో ఇన్ ద కమెంట్ సెక్షన్. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మాస్టర్ మైండ్ సక్సెస్. Thank you for watching the video till the end. We'll meet you again in the next video. Have a good day.